అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరమ. నేను మీ యోగా టీచర్ని. ఒత్తిడి తగ్గించుకోవడానికి ఈ మధ్యకాలంలో ఒత్తిడి పెరిగే ఆసనాలు ఎక్సర్సైజ్లే చెయ్యాలి అని అనుకుంటున్నారు అందరూ. కానే కాదండి. ఒత్తిడి తగ్గాలి అంటే శరీరానికి తేలికగా ఉండే ఆసనాలు, వ్యాయామాలే చెయ్యాలి. మనసు ప్రశాంతంగా ఉండడానికి, శరీరం రిలాక్స్ అవ్వటానికి కూడా, బ్లడ్ ప్రెషర్ తగ్గాలన్నా కూడా, స్ట్రెస్ హార్మోన్స్ కంట్రోల్లోకి రావాలి, ఖచ్చితంగా రిలాక్సింగ్ ఆసనాసే హెల్ప్ అవుతాయి. ఈరోజు మీ ముందుకి నేను కూర్చొని ఏ ఆసనాలు వేస్తే స్ట్రెస్ లెవెల్స్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందుగా సుఖాసనం. ఆసనం సుఖంగా ఎక్కువసేపు కంఫర్టబుల్గా కూర్చోగలం కాబట్టి దీని పేరు సుఖాసన అన్నాము. సుఖాసన అంటే ఏం లేదండి, మనం కింద కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇలా కూర్చుంటాము, కాళ్ళు రెండు చాపేసి చేతులు ఇలా పెట్టుకొని కూర్చుంటాం. దీన్ని దండాసన అంటాము. ఈ పొజిషన్లో నుంచి నిదానంగా ఒక కాలు మడిచి మళ్ళీ ఇంకొక కాలు మడుస్తాం. బాస్పిట్లు వేసుకోవడం అంటారు, సుఖాసనము అంటారు. దీంట్లో ప్రాణాయామాలు చేయొచ్చు, మెడిటేషన్ చేసుకోవచ్చు, కామ్గా ఇలా కూర్చోవడం కూడా అవసరం. ఈ మధ్య కాలంలో చాలామంది కూడా కుర్చీల్లో కూర్చుంటున్నారు, ఓన్లీ ఎర్గోనామిక్ చైర్స్ అంటున్నారు, కానీ బాస్పిట్లు వేసుకొని కింద కూర్చోవడం చేత కావట్లేదు. చిన్న ఏజ్ పిల్లల దగ్గర నుంచి బాస్పిట్లు వేసుకొని కూర్చోవడం రావట్లేదు. ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే వెన్నెముక రిలాక్స్ అవుతుంది, వీపు రిలాక్స్డ్గా ఉంటుంది. దీనివల్లే మైండ్ కామ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ పాస్చర్లో హస్తాలు ఇలా పెట్టడం వల్ల షోల్డర్స్ వైడ్గా స్ప్రెడ్ అవుతాయి, లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి, కాంట్రాక్ట్ అవ్వడానికి, ప్రాపర్గా బ్రీదింగ్ చేయడానికి మనము ఛాన్స్ ఇస్తున్నాం. సో దీన్ని సుఖాసన అంటారు. సుఖాసనాలో కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఎంతసేపు అయినా కూర్చోవచ్చు, శ్వాస మీద ధ్యాస పెడుతూ. రెండవ ఆసనం పర్వతాసనం. పర్వతాసనం అంటే రెండు ఉన్నాయండి. ఒకటి నించొని ముందుకు వంగే ఆసనం ఉంది, కూర్చొని చేసే పర్వతాసనం ఉంది. కూర్చొని చేసే పర్వతాసనం అంటే ఏంటంటే సుఖాసనంలోనే కూర్చొని చేతులతో నమస్కారం పెట్టి శ్వాస తీసుకుంటూ నిదానంగా హస్తాలని ఇలా పైకంటాం. శ్వాస తీసుకుంటూ వదులుతూ. ఎవరైనా చేయొచ్చండి ఈ ఆసన. శ్వాస వదులుతూ నిదానంగా మళ్ళీ నమస్కారం అనేది ఛాతి ముందుకు వచ్చేస్తుంది. ఇది ఛాతి దగ్గర నొప్పి ఉన్నోళ్ళు, డైజెషన్ ఇష్యూస్ ఉన్నోళ్ళు కూడా చెయ్యాలి. ఎందుకంటే మీ పక్కటెముకల్ని మనం పైకి సాగదీస్తున్నాం, ఊపిరితిత్తులు బాగా స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాం, పొట్టకి కూడా స్పేస్ ఇస్తున్నాం. ఓకే, సో వన్స్ అగైన్ చేతులు నమస్కారం, శ్వాస తీసుకుంటూ మెల్లగా చేతులు పైకి, శరీరాన్ని సాగదీయండి. పొరపాటును కూడా ఇలా మోకాళ్ళు లేపకండి, కాళ్ళు కిందకే ఉండాలి. కాళ్ళు కదలట్లేదు, శరీరం మాత్రం పైకి లాగుతుంది. మంచి స్ట్రెచ్ వస్తుంది మీ బ్యాక్కి. మీ ఛాతి కూడా బాగా స్ట్రెచ్ అవుతుంది. సో యూ కెన్ బ్రీద్ వెల్. దీర్ఘ శ్వాసలు తీసుకోవచ్చు. నిదానంగా శ్వాస వదులుతూ చేతులు నమస్కారం. దీన్ని పర్వతాసనం అంటాం. భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు కొంచెం తక్కువసేపు చేయండి. బరువు తగ్గాలి, చేతుల్లో ఫ్యాట్ తగ్గించుకోవాలి అనుకున్నప్పుడు, షోల్డర్ ఫ్లెక్సిబుల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువసేపు చేసుకోవచ్చు. రెండవ విషయం ఏంటంటే ఈ నమస్కారం పెట్టడం అనేది అయితే ఉందో ఇలా పెట్టకండి, లేదా ఇలా పెట్టకండి. ప్రాపర్గా నమస్కారం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళినా కూడా కొంచెం మీకు వీపు మీద మీకు అనిపించవచ్చు కొంచెం స్ట్రెచ్ ఉంటుంది, స్ట్రెస్ అవుతుంది అని. అయినా పర్వాలేదు, నమస్కారం మటుకు ప్రాపర్గా పెట్టండి. ఇలా కూడా పెట్టడం యాక్చువల్లీ నేను సజెస్ట్ చేయను, ఇలాగే పెట్టండి. దీన్ని పర్వతాసన అంటారు. మూడవది మార్జరీ ఆసన, అంటే క్యాట్ కౌ పోజ్ అంటాము. దీనివల్ల స్పైన్ చాలా ఫ్లెక్సిబుల్ అవుతుంది. మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్డ్గా ఉండాలి అంటే స్పైన్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మోకాళ్ళ మీద నించోవాలి. మోకాళ్ళ మీద నించున్న తర్వాత చేతుల్ని భుజాల వరకు తీసుకురావాలి. అంటే ఇలా ఒక టేబుల్ ఎలాగైతే సమానంగా దాని చేతులు కాళ్ళు ఉంటాయో అలా మన చేతులు కాళ్ళని కూడా ఒక టేబుల్ మాదిరి తీసుకురావాలి. ఇప్పుడు శ్వాస తీసుకొని
శ్వాస వదులుతూ వెన్నెముకని ఆకాశం వైపు నెట్టాలి, పొట్టని లోపలికి లాగాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ తలపై కనాలి, మెడ బాగా స్ట్రెచ్ చేయాలి, వెన్నెముకని నేల వైపు పుష్ చేయాలి. పోజ్లో ఉన్నప్పుడు శ్వాస బంధించకండి, శ్వాస తీసుకుంటూ ఉండండి. మళ్ళీ శ్వాస వదిలే సమయం వచ్చినప్పుడు శ్వాస వదులుతూ పొట్టని లోపలికి లాక్కుని వెన్నెముకని పై కనాలి. శ్వాస తీసుకుంటూ మెడ ఇలా బాగా సాగదీయాలి, వెన్నెముక కింద కనాలి. దీనివల్ల మీ బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది, మీ స్పైనల్ కార్డ్ మొత్తానికి కూడా బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుంది. శ్వాస తీసుకుంటూ తలపైకి, శ్వాస వదులుతూ తల కిందకి. దీన్ని మార్జరీ ఆసన అంటారు. నడుము నొప్పి, మెడ నొప్పి, టైట్ మసిల్స్, ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైన వాళ్ళకి ఏంటి సిమ్టమ్స్? మసిల్స్ టైట్ అవుతాయి, ఛాతీ దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది, హెడేక్ ఎక్కువ వస్తూ ఉంటుంది, మెడ నొప్పులు, శరీరంలో ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కాక డైజెస్టివ్ ఇష్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి. స్ట్రెస్ ఉన్నప్పుడు డైజెషన్ సరిగ్గా అవ్వదు, గ్యాస్ ఫామ్ అయిపోతుంది, కాన్స్టిపేషన్ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఒక్క ఆసన వల్ల చూడండి ఎన్ని సిమ్టమ్స్ మాయమైపోతాయో, స్ట్రెస్ పూర్తిగా మాయమైపోతాయి. మెంటల్గా హ్యాపీగా ఉండి ఫిజికల్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరినైనా చూసామా? లేదు. అంటే శరీరంలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు మానసికంగా మనం ప్రశాంతంగా ఉండలేము. కాబట్టి శరీరంలో అన్ని అవయవాలకు కూడా రక్త సరఫరా బాగా జరగాలి, ఆక్సిజన్ బాగా అందాలి, వ్యాయామం బాగా చేయాలి. ఇది మార్జరీ ఆసన్ వల్ల వచ్చే బెనిఫిట్స్. నెక్స్ట్ మార్జరీ ఆసన్ తర్వాత క్యామెల్ పోజ్, ఉష్ట్రాసన్. ఒక ఒంటె ఎలాగైతే ఎలా పైకి ఉంటుందో ఒంటెలాగా మనం శరీరాన్ని కొంచెం వంచి దాన్ని ఇమిటేట్ చేస్తున్నాం. దీనివల్ల అగైన్ స్పైన్ ఇప్పటివరకు మనం ఫ్రంట్కి వంచినట్టు బ్యాక్కి ఉంచుతున్నాం ఇప్పుడు. దీనివల్ల ఛాతీ ఓపెన్ అవుతుంది, దీర్ఘశ్వాస తీసుకోవచ్చు, హార్ట్ కూడా బ్లడ్ సప్లై బాగా అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం. మోకాళ్ళ మీద నించొని, బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుము మీద చేతులు పెట్టుకోవచ్చు. శ్వాస తీసుకుని శ్వాస వదులుతూ చక్కగా వెనక్కి వెళ్ళాలి. నిదానంగా పైకి వచ్చేస్తాం. ఆసనాలోకి వెళ్ళిన తర్వాత శ్వాస తీసుకుంటూ వదులుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు శ్వాసని బంధించకండి. ఇప్పుడు కంప్లీట్ ఉష్ట్రాసన్ ఎలా చేయాలో చూద్దాం. నిదానంగా చేతుల్ని లేపి ఇలా రొటేట్ చేసుకుని మీ కాళ్ళని పట్టుకోండి. మెల్లగా ఇలా తలని వెనక్కి వదిలేయాలి, పొట్టని ముందుకు పుష్ చేయాలి. తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎలా వెళ్ళామో అలాగే రావాలి. అండ్ రిలాక్స్. దీన్ని ఉష్ట్రాసన్ అంటారు. నడుము నొప్పి ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ పూర్తిగా ఉష్ట్రాసన చేయకండి, ప్రెగ్నెంట్ లేడీస్ అర్ధ ఉష్ట్రాసన చేసుకోవచ్చు. అండ్ మెడ నొప్పి బాగా ఉన్నవాళ్ళు తల వెనక్కి వంచకండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. హెయిర్ గ్రోత్, ఫేస్కి బ్లడ్ సప్లై బాగా అందుతుంది. అండ్ ఈ మూమెంట్ ఏదైతే ఉందో రిబ్ కేజ్ ఓపెన్ అవ్వడం వల్ల ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ అనేది మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పోస్చర్ వచ్చి బాలాసన్. ఇప్పుడు ఎప్పుడు ఫార్వర్డ్ బెండింగ్ చేస్తామో అప్పుడు బ్యాక్వర్డ్ చేస్తాము, ఎప్పుడు బ్యాక్వర్డ్ చేస్తామో అప్పుడు ఫార్వర్డ్ చేస్తాం. అంటే మన వెన్నెముకకి మనము ఎక్కువ భారం ఇవ్వకుండా మీకు ఇప్పుడు బ్యాక్వర్డ్ బెండింగ్ ఆసనాస్ చూపించాను కాబట్టి ఫార్వర్డ్ బెండింగ్ స్ట్రెస్ రిలీవింగ్ ఆసన ఏంటో చూపిస్తాను. ద బెస్ట్ ఫార్వర్డ్ బెండింగ్ సీటెడ్ ఆసన ఈజ్ బాలాసన. పసిపిల్లల్ని ఎలాగైతే పడుకోబెడతామో మంచం మీద, అలా పడుకున్నప్పుడు బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. దానికోసము వజ్రాసనాలో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. వజ్రాసనాలో కూర్చున్నప్పుడు ఇలా మీ మీ హీల్స్ మీదకి మీ హిప్స్ రిలాక్స్డ్గా కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చోలేని వాళ్ళు ఈ ఆసనం ఇప్పుడే వేయకండి. ఈ పోస్చర్లో నుంచి నిదానంగా శ్వాస వదులుతూ శరీరాన్ని ఇలా ముందుకు వంచాలి. పూర్తిగా తలని వదిలేసి
చేతుల్ని ఇలా డ్రాప్ చేయాలి. దీన్ని బాలాసన అంటారు. బాలాసనలో మళ్ళీ పొట్టకి బాగా మసాజ్ జరుగుతుంది, తలకి బాగా రక్త సరఫరా జరుగుతుంది, వెన్నెముక కూడా బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అవుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, మెడ నొప్పి ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. హెడేక్స్ ఫ్రీక్వెంట్గా స్ట్రెస్ వల్ల హెడేక్స్ వస్తున్నా, కళ్ళు మంటలు వస్తున్నా రెగ్యులర్గా బాలాసనలో రిలాక్స్ అవ్వండి. ల్యాప్టాప్స్ స్క్రీన్ ఎక్కువ చూసే వాళ్ళకి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి స్ట్రెస్ వల్ల కళ్ళు బాగా వ్రింకిల్స్ వచ్చేసి కంటి చుట్టూతా ఇబ్బంది పడేవాళ్ళు ఈ పోజ్ చేయడం వల్ల కళ్ళకి, చెవులకి, ముక్కుకి, నోటికి రక్త సరఫరా బాగా వెళ్తుంది కాబట్టి వీటికి సంబంధించిన ఇబ్బందులు ఏవి రావు. ఫేస్ కూడా కాంప్లెక్షన్ పెరుగుతుంది. ఎంత రిలాక్స్డ్ అంటే అంత రిలాక్స్ అవుతారు. పైకి రావాలంటే ఫస్ట్ మెల్లగా మెడ పైకి లేపాలి. వెన్నెముక అప్పుడు స్ట్రైట్ అవుతుంది. దాని తర్వాత 2 చేతుల్ని ఇలా నేల మీద పెట్టి శరీరాన్ని మళ్ళీ యథాతథంగా సేమ్ పొజిషన్కి వచ్చేయాలి. దీన్ని బాలాసన అంటారు. ఇప్పుడు చూసిన ఆసనాలన్నీ కూడా చేయడానికి మహా అయితే ఎంత ప్లేస్ కావాలండి? ఇంత. ఇంట్లో చేసుకోవచ్చు, ఆఫీసుల్లో చేసుకోవచ్చు. ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు తెలిసిన ఫ్రెండ్స్ మేము కూడా ట్రైన్స్లో కూడా చేస్తాం. మేము ఎయిర్పోర్ట్స్లో 2-3 గంటలు ఫ్లైట్ కోసం వెయిట్ చేసేటప్పుడు సెల్ ఫోన్లు చూసి స్ట్రెస్ పెంచుకునే బదులు మీరు ఒక మ్యాట్ వేసుకొని ఆసనాలు వేసుకోవచ్చు. ఇలా మీ జీవన విధానంలో యోగాని, ప్రాణాయామాలని, ఆసనాలని కనుక ఇన్కార్పొరేట్ చేసుకుంటే మీ లైఫ్లో కాదు మీ శరీరంలో కూడా ఒత్తిడి అనేది అస్సలు ఉండదు. అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.